క్రీస్తునందు అత్యంత ప్రియులైన తోటి విశ్వాసులందరికీ ఈ క్రీడా వర్షంలో పాల్గొంటున్న ప్రియులందరికీ దైవజనులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ మాసం 1వ తేదీ ప్రాతకాల స్తుతి ఆరాధనను ప్రారంభిస్తున్నాం. తరలి వచ్చి ప్రార్థన చేసుకుని ఈ ప్రాతకాల స్తుతి ఆరాధనను ప్రారంభిద్దాం. పరిశుద్ధులైన మా పరమ తండ్రి, కృప కలిగిన దేవాదయ కలిగిన మా స్వామి, మీకు స్తుతులు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మాకు కాదు యెహోవ, మాకు కాదునైనా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుట కొరకై మీ కృపను మా పట్ల వెల్లడి చేశారు. మీకు స్తుతులు కృతజ్ఞత స్తోత్రాలు. గత మాసం అంతా మీరు కాపాడినందుకే కృతజ్ఞతలు. ఇలా మీరు మాకు అనుగ్రహించిన నూతన మాసమును బట్టి స్తుతిస్తున్నాము. సెప్టెంబర్ మాసం 1వ తేదీ మొదటి గడియలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. ఆయన మీ నామాన్ని స్తుతించి ఆరాధించి కొనియాడి కనపరిచి కీర్తించడం కొరకు మాటలు ధ్యానించడం కొరకై మీరు మాకు అనుగ్రహించిన చక్కటి అవకాశాలను బట్టి స్తుతిస్తున్నాం. సహకరిస్తున్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఎవరిని బట్టి, టెక్నీషియన్స్ బట్టి, మ్యూజిషియన్స్ బట్టి, గాయకులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. స్థాపనలను వారిని అప్పగిస్తూ ఉన్నాం. మీరు నడిపించమని వాళ్ళ పప్పులు పొందుతూ ఉన్న బిడ్డలందరినీ మీ దైవం దర్శించి నిర్మించమని సంఘములను, సమాజమును, యావత్ ప్రపంచాన్ని మీ కృప కలిగిన స్థాయికి అప్పగిస్తూ నా ప్రభా ఎంతమంది బిడ్డలు వాడలో వేదనలో ఇబ్బందులు ఉన్నారో వారిని ధైర్యపరిచి ఆదరించి శుభప్రదమైన నిరీక్షణ విశ్వాసంలో ముందుకు నడిపించమని స్తుతి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రాతకాల ఆరాధన మీ కృప కలిగిన స్థాయికి అప్పగిస్తూ మీ చేతులను దీవించమని మీ చేతుల మీదుగా నడిపించమని దీన్ని మీ పేరిట ప్రారంభిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. యెహోవా నా కాపరి నాకు లేదు పచ్చికగల చోట్ల పచ్చికతో నడుపు యెహోవా నా కాపరి నాకు లేదు పచ్చికగల చోట్ల పచ్చికతో నడుపు మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించును. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించును. యెహోవా నా కాపరి నాకు లేదు పచ్చికగల చోట్ల పచ్చికతో నడుపు భగవాని ఎదుట ప్రేమ కథకు విను ప్రసిద్ధము చేయును పరవశపొందెదను భగవాని ఎదుట ప్రేమ కథకు విను ప్రసిద్ధము చేయును పరవశపొందెదను. యెహోవా నా కాపరి నాకు లేదు పచ్చికగల చోట్ల పచ్చికతో నడుపు నూనెతో నా తలను అభిషేకము చేయును నా హృదయము నిండి పొర్లుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయును నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి నాకు లేదు పచ్చికగల చోట్ల పచ్చికతో నడుపు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదను నిరంతరం సంతసముగను చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదను నిరంతరం సంతసముగను యెహోవా నా కాపరి నాకు లేదు పచ్చికగల చోట్ల పచ్చికతో నడుపు పచ్చికతో నడుపు పచ్చికతో నడుపు. శీఘ్ర నుండి 6వ పాట నా ప్రియమైన యేసు. నా ప్రియమైన యేసు ప్రభు
వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభువు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు మా ప్రియమైన యేసు ప్రభువు ఒక క్షణ సమయములో నశించునా జీవితం ఒక క్షణ సమయములో నశించునా జీవితం నా హృదయం నా ప్రియమైన యేసు ప్రభువు ఈ దినము నీ పాడుతా నీ వలనే యేసు ప్రభువు ఈ దినము నీ పాడుతా నీ వలనే యేసు ప్రభువు ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా వసించు ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా వసించు నా ప్రియమైన యేసు ప్రభువు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సెప్టెంబర్ మాసంలో ఆనందంతో ఆశతో చురుకుతో భయభక్తులతో ప్రవేశించే అవకాశం ప్రభు మనకిచ్చాడు. ప్రభుతో మహిమ కలుగునుగాక. ఈ ప్రాతకాల ఆరాధన బాధ్యతగా దర్శనంతో ప్రభువును కేవలం స్తుతించుటకు ఆరాధించుటకు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఉన్నతమైనటువంటి ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రభు దీవిస్తూ వచ్చారు.
రెవరెండ్ సుదర్శనమయ్య గారు, రెవరెండ్ కేలేవయ్య గారు, దీన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. రెవరెండ్ డాక్టర్ చిరంజీవి గారిని కూడా మేము అభినందిస్తున్నాం. మా తోటి సేవకులు రెవరెండ్ డేవిడ్ బ్రైనాన్, అదే రీతిగా పాస్టర్ జీవన్, బ్రదర్ దేవదానం, బేతనీయ కేంద్ర సంఘం, లోగోస్ చర్చ్, యువకులు సంఘం అందరినీ కూడా అభినందిస్తూ గత 4-5 మాసాల నుండి ఒకరినొకరు మనం ముఖాముఖిగా చూడలేకపోతున్నాం. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఈ ఫెసిలిటీ ద్వారా ప్రభు కార్యాన్ని మనం చేయగలుగుతున్నాం. మీరు వీక్షిస్తున్నారని నేను అభినందిస్తున్నాను. ఇంతకుముందు మన ఫ్రీడమ్ సర్వీస్ మనం 2 సార్లు ఈ రీతిగా రిలే చేసిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సుమారుగా 250, 297 సార్లు 181 ఈ రీతిగా రెస్పాండ్ అయ్యారు. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి మనకు కీర్తన 5 నుండి వాక్యం మీకు రిలే చేయబడింది. మీకు ఈ ఫ్రీడమ్ సర్వీస్ నుంచి పంపించబడినప్పుడు అద్భుతం, ఆశ్చర్యం, ఉదయకాలం అనేది అద్భుతం. ద టైమ్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్. దేవుని సృష్టిని ఇక్కడ మనం అభినందించాలి. దేవుని సృష్టిని మానవునితో కనెక్ట్ చేశాడు. మానవుడు రాత్రి పడుకోవాలా, తిరిగి మేల్కొనాలి. అంటే ఆ సృష్టి విధానంలో దేవుని యొక్క కృప ఎంత అద్భుతమైంది అనేది వ్యక్తిగా, విశ్వాసగా, ప్రభువు నమ్మిన బిడ్డలంగా మనం అర్థం చేసుకోవాలి. కనుక మన సృష్టికర్తకు మహిమ ఘనత కలుగునుగా. ఈ ఉదయకాల ప్రశాంతతను బట్టి, ఈ ఉదయకాల ఔన్నత్యాన్ని బట్టి, ఈ ఉదయకాల మెలకువను బట్టి, ఉదయకాల ఆరోగ్యాన్ని బట్టి మేల్కొంటూ కూడా నీరసంగా ఉండేవారు ఉంటారు. ప్రభు నామంలో స్వస్థత, ధైర్యం వారికి కలుగునుగా. అందుకొరకే వేకప్, గెటప్, రైజ్ అప్ ఈ 3 మాటలు తీసుకుంటున్నప్పుడు అందరూ ఒకసారి ప్రభు తట్టు మన ఇంటి చేతులెత్తి లెట్ us worship the Lord. యేసు నామమును అందరం కలిసి ఆరాధిస్తాం. ప్రభువుకు మహిమ కలుగునుగా. ఈ రీతిగా ఈ పరిచర్యలో మనం ముందుకు సాగుతున్నాం. మరి సెప్టెంబర్ మాసంలో మనం ప్రవేశించినాం. సెప్టెంబర్ మాసం జూయిష్ క్యాలెండర్ ప్రకారం ఎలూల్ అనే ఒక మాట, ఒక అర్థం ఉంది. దానిలో ఈ మాసం మనందరం కూడా ఏమి చేయాలంటే సర్చ్ అవర్ హార్ట్స్, మన హృదయాన్ని విమర్శించుకున్నాడు, మన హృదయాన్ని పరిశీలన చేసుకున్నాడు, మన హృదయాన్ని వెతుకున్నాడు. చూడండి, ఒకవేళ మన వ్యక్తిత్వాన్ని మనమే పరిశీలించుకుంటున్నప్పుడు there will be definitely some kind of questions. మన జీవితంలోనే ఇతరులను అడగడం కాదు, నీవుగానే ఆ పరిశీలనలో, ఆ యొక్క ఆత్మ విమర్శలో, లేక వెతకడంలో, దేవుణ్ణి వెతకడంలో. కనుక ఈ మాసం అంతా సర్చ్ అవర్ హార్ట్స్. మనకు ఈ ఉదయకాలం ఎంత అద్భుతమో, మానవునికి దేవుడు ఇచ్చిన హృదయం కూడా అంతే అద్భుతం అనిపిస్తుంది. మన హృదయం లేనట్టయితే ఏమైవారమో. ప్రైజ్ ది లార్డ్ ఫర్ గుడ్ హార్ట్స్. దేవుడు మనకు ఒక మంచి హృదయాన్ని పెట్టాడు, మంచి మనసును పెట్టాడు. ప్రభువుకు మహిమ కలుగునుగా. కనుక ఈ ఉదయకాలం గత మాసం ఆగస్టు మాసాన్ని ధ్యానించినప్పుడు కూడా మన దేవుని గురించి మనం ఏం ఆలోచించినామనంటే ఫర్గివింగ్ ఫాదర్. మరి గత మాసం అంతా ప్రభు క్షమిస్తూనే ఉండొచ్చు. మనము చేసేది చేస్తూ తప్పుడు విధానంలో ఉంటున్నప్పుడల్లా, బికాస్ సిన్స్ హి ఈజ్ ఏ ఫర్గివింగ్ ఫాదర్, మనం ఎట్లయినా we have been forgiven, మనం క్షమించబడ్డాం. అందుకొరకే ఆయన కృపను బట్టి బ్రతుకుతూ ఉన్నాం. ప్రభువుకు మహిమ కలుగునుగా. కనుక మనం ఒకవేళ ఈ ఉదయకాలం ఈ సెప్టెంబర్ మాసంలో మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఆహ్వానిస్తున్నప్పుడు నీ హృదయ స్థితి, ఉదయకాలం నీ హృదయ స్థితి, సర్చ్
దానికి ఇంకొక మాట చెప్తాను, రీసెర్చ్. సర్చ్ అండ్ రీసెర్చ్. రీసెర్చ్ అనేది కూడా ఒకవేళ మన నుండి ఏం బయటకు వస్తుందంటే, మ్యాన్ ఆఫ్ గ్రేట్ రీసెర్చ్ అంటే నిండుగా పరిశోధన చేసుకుంటాం, ప్రతి స్థానం నుండి పరిశీలన చేసుకుంటాం. కనుక మనం పరిశీలన చేసుకుందాం అదే కాల సమయం. అయితే ఈ యొక్క సత్యము ఈ ఉదయకాలం ధ్యానిస్తున్నప్పుడు దేవుని హృదయం, నీ హృదయం ఈ క్షణం కనెక్టెడ్. క్రైస్తవం ఇప్పుడు ఆయన సృష్టికర్తగా, నీ ఒక మానవునిగా, విశ్వాసిగా, పరిశుద్ధునిగా ఒక పరిశుద్ధునికి వెళుతున్నప్పుడు ఈ ఉదయకాలం క్వశ్చన్ అబౌట్ యువర్ హార్ట్, నీ హృదయ ఆలోచన, నీ హృదయ ధ్యానం. కొన్ని మాటలు త్వరగా చెప్పేస్తాను. హార్ట్ ఆఫ్ కైండ్నెస్, హార్ట్ ఆఫ్ ఇంటలెక్ట్, విద్యావంతులైన హృదయం, దయగల వారి హృదయం. హార్ట్ ఆఫ్ క్వైట్, కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతాం, కొన్ని విషయాలు జవాబు ఇవ్వలేము. దేవుని వాక్యముని ఎరిగినటువంటి వారు అలా అయిపోతారు. అందుకొరకే ఒక మాట ఇక్కడ ప్రకటన చేస్తాను ఏంటంటే, గాడ్స్ వర్డ్ టు us reveals his heart towards us. దేవుని యొక్క వాక్యము దేవుని హృదయాన్ని మన కొరకు బయలుపరుస్తుంది. కనుక ఈ క్షణం when you connected your heart with the Lord, with the Creator, దేవునితో నీ హృదయాన్ని నీవు ఏకీభవం చేసుకున్నప్పుడు, మిళితం చేసుకున్నప్పుడు, ఇప్పుడు పరిస్థితి నీ హృదయంలో ఒక ఆనందం, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. దేవుని వాక్యం మనకేమి బయలుపరుస్తుందంటే దేవుని యొక్క హృదయాన్ని అది మనకు బయలుపరుస్తుంది. కనుక కొంతమంది హృదయం హార్ట్ ఆఫ్ హార్డ్నెస్, కఠినమైన హృదయం ఉంటుంది. కొంతమంది బ్రోకెన్ హార్ట్స్, విరిగి నలిగిన హృదయం. సింపుల్ గా చెప్పాలంటే మంచి హృదయం, చెడ్డ హృదయం, గుడ్ అండ్ బ్యాడ్ హార్ట్. సో ఈరోజు ఈ ఉదయ కాలమున నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో. ఒక విషయం ఎలా ఉందంటే, ఈ పరిశీలించుకునే విషయంలో ఒక ఆలోచన ఏంటంటే, సంపూర్ణమైన హృదయం, విత్ ఆల్ మై హార్ట్. చెప్పుకోండి, విత్ ఆల్ మై హార్ట్. నా యొక్క సంపూర్ణమైన హృదయం. ఒక ఆయన ఈ రీతిగా అంటాడు, ఏమంటాడంటే, నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు వచ్చిన మాట, హీ గాట్ హిస్ లెసన్ బై హార్ట్. తన హృదయ పరిశీలన చేసుకున్నప్పుడు తనకు ఒక గుణపాఠం వచ్చింది, గుణపాఠం నేర్చుకున్నాడు. కనుక ఉదయ కాలం లెట్ us search our hearts. మన హృదయాన్ని ఏమి చేస్తున్నామంటే, ఇప్పుడు లుక్ ఆన్ టు జీసస్. యేసు వైపు చూచుచు, యేసు యొక్క విధానం. ఇక్కడ ఏమంటారంటే, ఒక మాట జ్ఞాపకం చేస్తానికి మనం ఆరాధించబోతున్నాం. జీసస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ అవర్ వర్షిప్. యేసు క్రీస్తే మనకు కేంద్రం, మన స్తుతి, మన ఆరాధన. యేసు క్రీస్తే కేంద్రం అని నేను నమ్ముకుంటున్నాను. ఈరోజు మనం ఆరాధిస్తున్నప్పుడు నేను ఒక 3 సత్యాలు కూడా ఇంకా జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, హృదయపూర్వకమైన ఆరాధన, హార్ట్ఫుల్ వర్షిప్ అండ్ హార్ట్ఫుల్ ప్రైజెస్. ఆరాధనే కాదు, స్తుతులు. అంతేకాదు, ఇంకొక మాట చెప్పాలంటే హార్ట్ఫుల్ హల్లెలూయా. దేవునికి హార్ట్ఫుల్ హల్లెలూయా చెప్పాలి. వీటిని జ్ఞాపకం ఉంచుకోనండి. మీరు నెహెమ్యా 6వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే మంత్ ఆఫ్ ఎలూల్ అని ఉంటుంది. మంత్ ఆఫ్ ఎలూల్. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఇట్ వాజ్ 9th month. ఒకవేళ హిబ్రూ జ్యూయిష్ విధానాల్లో ఈవెన్ 13 months ఉండొచ్చు అని ఒక చరిత్ర మనకు తెలియజేస్తుంది. కానీ మన యొక్క భారతదేశ చరిత్ర ప్రకారం, లేక మనకు వచ్చిన ఒకవేళ చరిత్రలో ఈ మాసములు, ఈ దినములు మనకు మాత్రం ఈరోజు సెప్టెంబర్ మాసముగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ సత్యాలలో మీరు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే
5 నుంచి 2 మాటలు త్వరగా చెప్పేస్తాను. వారందరూ ఆ 5వ వచనంలో చూస్తే గ్రంథమును విప్పెను. నీ చేతిలో బైబిల్ ఉందా? హోల్డ్ యువర్ బైబిల్, క్యారీ యువర్ బైబిల్, రీడ్ యువర్ బైబిల్. ఇంత ప్రాతకాల సమయంలో బైబిల్ ఎందుకని అనుకోను. అక్కడ ఆ గ్రంథం వారికి లభించినందుకు ఎంత ఆనందం, దైవజనులు దాన్ని చదువుతున్నప్పుడు ఎంత ఆనందం. ఉదయకాలంలో కొంతమందికి తల్లిదండ్రులకి ఇంట్లో అలవాటు ఉంటారు, ఉదయకాలం లేచి బిగ్గరగా ఇంట్లో చదువుతారు. అంటే పిల్లలు లేచినా లేకుండా అతనికి ఇద్దరు సహకరించారు. థ్యాంక్ గాడ్ ఫర్ బైబిల్, హోలీ బైబిల్, ప్రపంచంలో ఒక ఉన్నతమైన గ్రంథం గనక వారు గ్రంథమును విప్పిరి. జనులందరూ లేచి నిలబడి. అసలు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు కొన్ని అలవాట్లు వచ్చాయి. ఏంటంటే నిలబడి దేవుని వాక్యం చదవటం, మోకరించి ప్రార్థించటం, కొంతమంది సాగిలపడి క్రైస్తలో ఈ అనుభవాలను మనం పోలే. కొన్నిసార్లు ఎవరైనా మోకరించి ప్రార్థిస్తే మనం నమ్ముతాం. నో ప్లీజ్. కనుక వారిలో యాక్షన్, దిస్ ఇస్ అన్ పర్సనల్ యాక్షన్, దిస్ ఇస్ అన్ పర్సనల్ యాటిట్యూడ్. నిలబడి దేవుని వాక్యమును మరి చదివారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 6వ వచనంలో చూస్తే అందరు ప్రభుత్వ చేతులు ఎత్తి మహాదేవుడు, ద మోస్ట్ హై గాడ్. ఈ రోజు మనం ఆరాధిస్తున్నటువంటి విధానంలో ఈయన ఎవరు? ఈయనకు ఆరాధన ఎందుకంటే ద మోస్ట్ హై గాడ్, ప్రపంచంలో ఆయన ఉన్నతమైన దేవుడు. ఇప్పుడే చెప్పారు, జీసస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ అవర్ వర్షిప్. వర్షిప్ పర్సనల్లీ, వర్షిప్ యాజ్ ఫ్యామిలీ, worship as church, even worship as team and group. Thank God for our worship team. Thank God for our technical team. Thank God for our priesthood team. దైవజనులైనటువంటి వారందరిని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మహాదేవుడు. ఇప్పుడు ఒక 1 minute let us raise up our hands again. దేవుని వాక్యంలో అక్కడ అద్భుతమైనటువంటి దృశ్యం. జనులందరూ, మనం కొన్నిసార్లు జనుల గుంపులో ఉంటాం, ప్రక్కన వారు చూస్తాం ఎదుగుతున్నాడా లేదా చేతులు, ఎదుగుతున్న వారు చూస్తాము ఎదుగుతున్నాడా చేతులు. కానీ ఆరాధించే సమయంలో ఆ పరిశుద్ధాత్మ నడిపింపుతో నీ చేతులు జోడించడం, నీ చేతులు ఎత్తడం, అది ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను. ఆ రీతిగా జనులందరూ చేతులు ఎత్తి యెహోవాను స్తుతిస్తూ ఆమేన్ ఆమేన్. మీరు కూడా ఒక 3 సార్లు చెప్పండి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ రీతిగా చెప్పి కొంతమంది నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించి అనేది ఎవరిదో మాట కాదు, బైబిల్ గ్రంథం మాట కూడా, మనందరి మాట కూడా, విశ్వాసం పెట్టి మనం కనుక మనం అంటాం అందరం కలిసి ఒక చిన్న కోరస్. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామము, మహోన్నతుడా నీ నామము స్తుతించుట ఎంతో మంచిది. స్తుతించుట ఎంతో మంచిది. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎజ్రా 10:9 వచనం ప్రకారం the people confess their sin. గిల్టీ మ్యారేజెస్, కొంతమంది గిల్టీ మ్యారేజ్ చేసుకొని కరోనా సమయంలో కూడా కొలుస్తున్నారేమో. జాగ్రత్త, మన యొక్క వివాహాలు పరిశుద్ధంగా ఉండాలి. అది చాలా దుఃఖకరమైన స్థితిగా వచ్చింది. వారు ఏం చేశారంటే డిజాల్వ్ ద ఫ్యామిలీస్.
వారి కుటుంబాలను ప్రత్యేకపరుచుకున్నారు. ఇక యేసు ప్రభు నామమున ఆ చరిత్ర చాలా విలువైనది, నేను చెప్పడం లేదు. తర్వాత ఇంకొక దగ్గర ఉన్నటువంటి సత్యం ఏంటంటే, మనము ఒకవేళ నెహెమ్యా గ్రంథం 6:15 చూస్తే, దేవుడు వారికి సహాయం చేసెను. తర్వాత 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంది. ఈ మాట అందరూ జ్ఞాపకం చేసుకోండి. సెప్టెంబర్లో నీ పని, నీ ఉద్యోగం, నీ కర్తవ్యం. అక్కడ ఒక చక్కటి మాట, పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తొబియా లాంటి స్థితులు, వ్యక్తిత్వాలు ఉంటాయి మన చుట్టూ, ఉండాలి. తొబియా లాంటి వ్యక్తిత్వాలు మన చుట్టూ ఉండాలి. బెదిరింపులతో కూడినటువంటి చూపులు, ఉత్తరాలు, బెదిరింపులతో కూడినటువంటి కర్తవ్యాలు ఉన్నాయి. కానీ అక్కడ దేవుడు గొప్ప కార్యములు చేశారు. వారు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. మన యొక్క మిషన్ హెస్ బీన్ ఫుల్ఫిల్డ్. ఈ మాసంలో నీ యొక్క ఆలోచన ఏంటో, నీ గోల్ ఏంటో, అది యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. కానీ అందులో ఒక గొప్ప మాట బయటికి రావాలి. ఏంటంటే, వారు ప్రభు దగ్గర వారు ఒక విధంగా ప్రభు పైన ఆధారపడ్డారు కనుక ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొని, నీ శత్రువు కూడా తెలుసుకుంటాడు, ఆయన వెనుక దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. కనుక ఈ మాసం మనకేంటంటే, మన దేవుని వలన సహాయం కలిగినది. ఈ పని మన దేవుని వలన కలిగినది. ఈ ఆరోగ్యం దేవుని వలన కలిగినది. ఈ ధైర్యం దేవుని వలన కలిగినది. ఈ కర్తవ్యం దేవుని వలన కలిగినది. ఈ స్వార్థీకరణ దేవుని వలన కలిగినది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని వలన మనము ఆయన ఉనికిలో బ్రతుకుతున్నాం. అందరం ఆరాధిస్తాం. నేను ముందుగానే చెప్పాను, మన హృదయం, a heart in tune with God cannot help but sing his praises. మన హృదయాన్ని దేవునితో మలుచుకున్న కొంత లాభం ఉండదు, కానీ పాడి స్తుతించినప్పుడు అద్భుతం జరుగుతుంది. కనుక ప్రభువును పాడి ఒక గానముతో స్తుతిస్తాం. ఒక గానముతో మనం స్తుతిస్తాం. అందరూ ప్రభుతో చేతులు ఎత్తండి. స్తోత్రం ప్రభు. మహోన్నతుడైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తం, యేసు రక్తం పునరుత్థాన శక్తి యొక్క విధానం మన వ్యక్తిత్వంలో మనల్ని కనికరించును గాక. యేసుక్రీస్తును స్తుతించడం మంచిదన్నా. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. ఉదయకాలం మన హృదయాలను ఆయన పదులు చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ఆయన మలుచుచున్నాడు. చివరిగా ఒకటే మాట, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు ఈ మాసంలో వీరును కలిగి ఉండుడి. అందరం ఆరాధిస్తాం.
పరిశుద్ధుడు 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 మహోన్నతుడు మహాగణుడు నిత్య నివాస అద్భుతకరుడు ఆలోచనకరు ఈ ఉదయకాలం ఈ వాక్కులతో ఈ హృదయం నింపబడి ప్రాతకాల స్తుతి ఆరాధనను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మాటలు వినగలిగిన అవకాశం దేవుడు ఇచ్చాడు. పాల్గొని పొందిన బిడ్డలందరినీ మనసారా అభినందిస్తూ ఉన్నాం. సహకరిస్తున్న దైవజనులందరినీ సంఘాలను టెక్నీషియన్స్ టీంను దాన్ని మనసారా అభినందిస్తున్నాం. దేవుడు చిత్తమైతే క్షమాసం కొరకు మీరు ప్రార్థన సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని వాడుకున్న మీ అందరికీ మా అభినందన, దైవ దీవెన, దైవాశీర్వాదం దేవుడు మనందరికీ ప్రసాదించుగాక. కేంద్రీయ సంఘమును బట్టి విశేషంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఏర్పాట్లన్నింటిలో వారింతగా సహకరిస్తూ సమర్పణ కలిగి ముందుకు వెళుతూ ఉన్నారు. సంఘ ప్రారంభంలో దేవుడు సంఘమంతటికి ఎవరికి నా అభినందన తెలియజేస్తున్నాం. త్వరలో వచ్చి ప్రార్థన చేసుకుని దేవునితో ఈ ప్రాతకాల స్తుతి ఆరాధనలు ముగించుకుంటాం. పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి, సృష్టికర్తమైన మా దేవానికి వందనాలు. మీ నామమును ఎందుకు స్తుతించవలనో, ఏ రీతిగా స్తుతించవలనో, స్తుతించడం వలన కలిగే కార్యాలేంటో మీరు ఉదయం మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. విదాసులను మీరు వాడుకున్నారు. మీకు అనంత మహిమ ఘనత ప్రభావం కలగాలని మేము కోరుకుంటున్నాం. సహకరిస్తున్న వాళ్ళందరిని బట్టి, వాళ్ళతో పొందిన బిడ్డలను బట్టి, ఆరాధించిన వాళ్ళని బట్టి, సహకరిస్తున్న వాళ్ళందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది. మీ చిత్తానికి మాసమంతటిని అప్పగిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం, కాపుదల, సంరక్షణ, భద్రత పాదపప్పులు పొందిన బిడ్డలందరికీ, సహకరిస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. యేసయ్య నామమున ప్రణరక్షణ, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రణరక్షణ, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. అపాయమే ఎదురికి రా
సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఫోన్స్ ఉన్నాయి మన చర్చిలోని అందరినీ జనరల్గా అడగడం ఇది వేదిక కేంద్ర సంఘం అడుగుతున్నాం సుదర్శన పాస్టర్ గారి సంఘాన్ని అడుగుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.